భక్తి వాతావరణంలో హిందూ సమ్మేళనం రాకస్పేట్ హనుమాన్ మందిరంలో ఘన ఏర్పాట్లు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని రాకస్పేట్ హనుమాన్ మందిరం భక్తి పరవశంతో కలకలలాడనుంది. హిందూ సమ్మేళనాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పవిత్ర కార్యక్రమం 2వ తారీఖు శనివారం సాయంత్రం 5 గంటలకు కాకయ్య మఠం మందిరం ప్రాంగణంలో జరగనుంది. సందర్భంగా గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు ఏకస్వరంతో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తూ భగవంతుని కృపా కటాక్షాలు కోరునున్నారు. భక్తి భావంతో నిండిన ఈ సమూహ పారాయణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పవిత్రంగా మార్చనుంది. కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ బాలయోగి కృష్ణ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు ఆశీర్వచనాలు అందించనున్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తోకల ధ్రువకుమార్ మాట్లాడుతూ ప్రతి భక్తుడు ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొని హనుమాన్ స్వామి కృపను పొందగలరని పిలుపునిచ్చారు. గౌరవ అధ్యక్షులుగా గుంచూరి శ్రీరాములు, కోశాధికారిగా బిల్లశంకర్, కార్యదర్శిగా మల్లిపుల ప్రభాకర్ సేవలను అందిస్తున్నారు. ప్రధాన వక్తగా రుద్రోజు శ్రీనివాస్ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించనున్నారు. అలాగే హిందూ వాహిని తెలంగాణ తరఫున ఉదయ్ మహారాజ్, యోగ్ ధారణ ఫౌండేషన్ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని భక్తిమయముగా తీర్చిదిద్దనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని భక్తి మార్గంలో ముందుకు సాగాలని నిర్వాహకులు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम. గౌరవాధ్యక్షులు గుండె రాము గారు, కార్యదర్శి మల్లెపుల ప్రభాకర్ గారు, సర్పల వారిగా వేసల రవీందర్, ఇందర్ చిన్నపోషెట్టి, విమల శంకర్, కొలిపాక బాలరాజు, సాయిబాబా గౌడ్, కందిగడ్ల శివయ్య, ఏగంటి సంతోష్ గౌడ్, సహాయ కార్యదర్శులుగా మొగ్గుల శ్రీనివాస్, డాక్టర్ సాయి కుమార్, వేసల సురేందర్, ఏగంటి జీవన్ గౌడ్, ముందర్ నాగిరెడ్డి, కార్యకర్తలుగా ఇందర్ సాయిరెడ్డి, జల్ల చిన్న సాయిరెడ్డి, సలిగింది గోపి, కందిగడ్ల లింగారెడ్డి, ఆరుగొండ సాయిరెడ్డి, తొగ్గల సాయిరెడ్డి, వేసల సునీల్, ఎర్రన్ సునీల్, సురేష్, పాలకొల్తి సత్యం, పిడుగు రాము, వేదిలింగం, కనుగంటి రామగౌడ్, సాయగౌడ్, రవీందర్ గౌడ్, పేట పోషెట్టి టీచర్గౌడ్, పుల్ల సాయి దుకాణం, దండు ఆంజనేయులు, వంకాయల బాబయ్య, కట్క జాలోజీ, కట్క దేవ, పారోజీ రవిచారి, పారోజీ కృష్ణచారి, మల్లెపుల్ల నారాయణ, మాచర్ల శాంతికుమార్, పట్లి వెంకటేష్, శేక్తి గణేష్, విజయ్, నందిగా కృష్ణ, నాగయ్య, వెల్లిడిగా సుధాకర్, కోదండం సాయిలు, రచ్చరవి, సలిగిరి సుదర్శన్, ఏ సాయిబాబా గౌడ్, మద్దెల గంగాధర్, కాట మల్లు, దుర్కి రవి, నాగరాజి రాజేశ్వర్, పి ప్రశాంత్, కోటేరికారి అర్జున్, బైరి అశోక్, వీళ్ళందరినీ కార్యవర్గ సభ్యులుగా నియమించుకోవడం జరిగింది. వీరికి పట్టణం నుండి రాకస్పేట్ పరిధిలో జరగబోయే హిందూ సమ్మేళన కార్యక్రమం 2వ తేదీ 5వ నెల 2020 సంవత్సరం జరుగుతుంది. కాకయ్య మఠం నందు సాయంత్రం 5 గంటలకు ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మల్లారం స్వామి బాలయోగి కృష్ణ మహారాజ్ గారు ముఖ్య అతిథిగా వీచేస్తున్నారు. అలాగే ప్రథమ వక్తగా మన రుద్రోజ్ శ్రీనివాస్ గారు వీచేస్తున్నారు. అలాగే అతిథి ఉదయ్ మహారాజ్ గారు ఆ కార్యక్రమానికి వీచేస్తారు. ఆ కార్యక్రమానికి హనుమాన్ మందిర్ పక్కన, రాకస్పేట్ హనుమాన్ మందిర్ పక్కన గల కాకయ్య మఠంలో జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై ఆ కార్యక్రమం 8 గంటలకు ముగిసి 8 గంటల తర్వాత వచ్చిన ప్రజలందరికీ భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా కార్యక్రమానికి వచ్చి సాయంత్రం 5 గంటల నుంచి ఆ స్వామివారు చెప్పే మన హిందూ సమాజం యొక్క మన స్వామి గారు చెప్పే ప్రవచనం ఏదైతుందో మన హిందూ బంధువులందరూ దాన్ని విని మన జీవితాల్లో ఆచరణలో పెట్టాల్సిందిగా కోరుచున్నాము. అలాగే హిందూ బంధువులందరూ ఆ కార్యక్రమానికి వచ్చి విజయవంతంగా చేయగలరని కోరుతున్నాం.